వైశాఖ పురాణం 18వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. విష్ణువు యముని ఊరడించుట. నారదుడు అంబరీషునితో పలుకుచున్నాడు. శృతదేవుడు శృతకీర్తితో ఇట్లనెను. యముని మాటలను విని బ్రహ్మ ఇట్లనెను. ఓయి నీవెందులకు విచారింతువు? నీవు చూచిన దానిలో ఆశ్చర్యమేమున్నది? సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలని ఫలము జీవితాంతముండును. శ్రీహరి నామమునుచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు. రాజాజ్ఞచే వైశాఖ వ్రతమును చేసి శ్రీహరి లోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది? గోవిందనామం ఒక్కసారి పలికినను 100 అశ్వమేధ యాగముల అనంతరం అవబృత స్నానం చేసిన వచ్చినంత పుణ్యం కలుగును. ఎన్ని యజ్ఞములను చేసిన వారైనను పుణ్యఫలమును అనుభవించి మరల జన్మింపక తప్పదు. కానీ శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మ ఉండదు. శ్రీహరి నామము నుచ్చరించిన వారు కురుక్షేత్రమునకు పోనక్కర్లేదు. సరస్వతి మున్నగు తీర్థముల యందు మునగక్కర్లేదు. చేయరాని పనులను చేసిన వారైనను ఎంత పాపం చేసినను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు. తినరాని దానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకొని విష్ణు సాయుధ్యము నందుదురు. ఇట్టి శ్రీ మహావిష్ణువునకు ఇష్టమైనది వైశాఖ మాసం. వైశాఖ ధర్మములను విన్నచో సర్వపాపములను హరించును. విష్ణుప్రియమగు వైశాఖ వ్రతం ఆచరించిన వారు శ్రీహరి పదమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది? మనలందరినీ సృష్టించే సర్వ జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు. అట్టి వానిని సేవించిన వారు విష్ణులోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు. శ్రీహరికి ఇష్టమైన వైశాఖ వ్రతమును చేసిన వారి యందు శ్రీహరి ప్రీతుడై వారికి సాయపడుట సహజమే కదా. యమధర్మరాజా, శ్రీహరి భక్తుడగు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు. శ్రీహరి భక్తులకెప్పుడునూ అశుభం ఉండదు కదా. జన్మ మృత్యు జరావ్యాధి భయం కూడా ఉండదు. యజమాని చెప్పిన పనిని అధికారి శక్తి కొలది ఆచరింప యత్నించినచో అతడు పనిని పూర్తి చేయకపోయినను నరకమునకు పోడు. తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి సేవకుడు పాపం నందడు. వానికి ఎట్టి దోషమును లేదు. యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషం కాదు అని బ్రహ్మ యముని బహువిధములుగా ఊరడించెను. అప్పుడు యముడు బ్రహ్మ మాటలను విని, స్వామి, నీ ఆజ్ఞను పాటించి నేను కృతార్థుడనైతిని. అన్నిటినీ పొందితిని. ఇది చాలును. నేను మరల నా పూర్వపు ఉద్యోగంలోనికి వెళ్ళజాలను. కీర్తిమంతుడిట్లు పరాక్రమంతో వైశాఖ వ్రతములతో భూమిని పాలించుచుండగా నేను నా అధికారమును వహింపను. ఆ రాజు వైశాఖ వ్రతమును మానునట్లు చేయగలిగినచో నేను తండ్రికి గయాశ్రాద్ధం చేసిన పుత్రుని వలె సంతృప్తి పడుదును. కృపాకర, నా ఈ కోరిక తీరునట్టి ఉపాయమును చెప్పుము. అప్పుడు నేను మరల నా కర్తవ్యమును నిర్వహింపబోదును అని ప్రార్థించెను. అప్పుడు బ్రహ్మ, యమధర్మరాజా, విష్ణుభక్తుడగు అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు. నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనము శ్రీహరి వద్దకు పోవుదుము. జరిగినదంతయు శ్రీమన్నారాయణునకు చెప్పి ఆయన చెప్పినట్లు చేయుదుము. సర్వలోకములకు కర్తయగు ఆ శ్రీమన్నారాయణుడే ధర్మపరిపాలకుడు. మనలను శిక్షించు దండధరుడు. మనల ఆజ్ఞాపించు నియామకుడు. శ్రీహరి మాటలకు మనం బదులు చెప్పదగినది ఉండదు. కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడగుటచే అతనికిని బదులు చెప్పజాలము. మనము శ్రీహరి యొద్దకే పోవుదుమని యమధర్మరాజును వెంట నిడుకొని క్షీరసాగరం కడకెరిగిని. జ్ఞానస్వరూపుడు, నిర్గుణుడును, సాంఖ్యయోగములతో కూడిన వాడును, పురుషోత్తముడునగు శ్రీహరిని స్తుతించెను. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యెను. బ్రహ్మ, యమధర్మరాజు ఇద్దరును శ్రీహరికి నమస్కరించి, శ్రీహరియు వారిద్దరిని చూచి, మీరిద్దరూ నెందులకి చెడకు వచ్చితిరి? రాక్షసుల వలన బాధ కలిగినదా? యముని ముఖము వాడియున్నదేమి? అతడు శిరము వంచుకొని ఏల నుండెను? బ్రహ్మ ఈ విషయమును చెప్పుమని అడిగెను. అప్పుడు బ్రహ్మ, మీ భక్తుడగు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరూ వైశాఖ వ్రతమును పాటించి విష్ణులోకమును చేరుచున్నారు. అందువలన యమలోకం శూన్యమై ఉన్నది. అందుచే ఇతడు దుఃఖపడుచున్నాడు. ఆ దుఃఖము నాపుకొనలేక కర్తవ్యపరాయణుడగు యముడు కీర్తిమంతుని పైకి దండెత్తి వెళ్ళెను. తుదకు యమదండమును కూడా ప్రయోగించెను. కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ చక్రముచే పరాభూతుడై ఏమి చేయవలనో తెలియక నా వద్దకు వచ్చెను. నేనును ఏమి చేయుదును స్వామి? నీ భక్తులను శిక్షించుటకు మేము చాలము. అందువలన మేము నీ శరణు గోరి వచ్చితిమి. దయయుంచి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముని కాపాడుమని బ్రహ్మ పలికెను. శ్రీ మహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని బ్రహ్మను చూచి ఇట్లనెను. నేను లక్ష్మీదేవినైనను నా ప్రాణములను, దేహమును, శ్రీవత్సమును, కౌస్తుభమును, వైజయంతిమాలను, శ్వేతద్వీపమును, వైకుంఠమును, క్షీరసాగరమును, శేషుని, గరుత్మంతుని దేనినైనను విడిచెదను. కానీ
నా భక్తుని మాత్రం విడువను. సమస్త భోగములను జీవితములను విడిచి నాయందే ఆధారపడి ఉన్న ఉత్తమ భక్తునిట్లు విడిచెదను. యమధర్మరాజా, నీ దుఃఖము పోగొట్టుకొక ఉపాయమును కల్పింపగలను. నేను కీర్తిమంతు మహారాజునకు సంతుష్టుడనై 10,000 సంవత్సరముల ఆయుర్దాయం నిచ్చితిని. ఇప్పటికి 8,000 సంవత్సరములు గడిచినవి. ఆ తర్వాత వేణుడను దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టములైన వేదోక్తములగు సదాచారములను నశింపజేయును, పెక్కు దురాచారములను ఆచరణను నుంచును. అప్పుడు వైశాఖమాస ధర్మములను ఆచరించువారు లేక లోపించును. ఆ వేణుడను తాను చేసిన పాపబలమున నశించును. అటుపిమ్మట నేను పృథువను పేరున జన్మించి ధర్మ సంస్థాపన చేయుదును. అప్పుడు మరల వైశాఖ ధర్మములను లోకమున ప్రవర్తింపచేయగలను. అప్పుడు నాకు భక్తుడైన వాడు నన్నే ప్రాణముల కంటే మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖ ధర్మములను తప్పక పాటించును. కానీ అట్టివాడు 1000 మందిలో నొకడుండును. అనంత సంఖ్యలోను జనులలో కొలది మంది మాత్రమే నా ఈ వైశాఖ ధర్మములను నెరిగి పాటింతురు. మిగిలిన వారు అట్లుగాక కామ వివశులై ఉందురు. యమధర్మరాజా, అప్పుడు నీకు వలసినంత పని ఉండును. విచారపడకుము. వైశాఖ మాస వ్రతం నందును నీకు భాగం నిప్పింతును. వైశాఖ వ్రతం ఆచరించు వారందరూ నీకు భాగం నిచ్చునట్లు చేయుదును. యుద్ధంలో నిన్ను గెలిచి నీకు ఇవ్వవలసిన భాగమును రాకుండా చేసిన కీర్తిమంతుని నుండి నీకు భాగం వచ్చినట్లు చేయుదును. నీకు రావలసిన భాగం కొంతయైనా వచ్చినచో నీకును విచారం ఉండదు కదా. ఇచ్చట గమనింపవలసిన విషయం ఇది. కీర్తిమంతుడు యముని ఓడించి భాగమును గ్రహించుట ఏమని సందేహం రావచ్చును. వైశాఖ వ్రతం చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండా విష్ణులోకమునకు పోవుటయనగా, నరకమునకు పోవలసిన వారు యముని భాగము కాని వారు యముని భాగము కాకుండా విష్ణులోకమునకు పోవుచున్నారు. ఇందులకు కారణమెవరు? రాజైన కీర్తిమంతుడు. ఇతడు శాసనం చేసి బలవంతంగా ప్రజలందరినీ వైశాఖ ధర్మం ఆచరించు వారినిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు ఇతడు శాసనం చేసి బలవంతంగా ప్రజలందరినీ వైశాఖ ధర్మం ఆచరించు వారినిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు గెలుచుకొనుటయనగా, ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మం ఆచరించు వారు యమునికి కూడా భాగమునిచ్చునట్లు చేయుదును. అనగా వైశాఖ ధర్మం ఆచరించు వారు యమునికి కూడా భాగమునిచ్చునట్లు చేయుదును. అనగా వైశాఖ వ్రతం ఆచరించు కీర్తిమంతుడును యమునకు తానును భాగం నిచ్చినట్లు చేయును. ఇందువలన యమధర్మరాజు మనస్సున కూరట కలుగునని శ్రీహరి అభిప్రాయం. వైశాఖ వ్రతము ఆచరించు వారు ప్రతిదినమును స్నానం చేసి నీకు అర్ఘ్యం నిత్తురు. వైశాఖ వ్రతం చివరి నాడు జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును నీకు సమర్పింతురు. అట్లు చేయని వైశాఖ కర్మలన్నీ వ్యర్థములగును. అనగా వైశాఖ వ్రతం ఆచరించు వారు ప్రతిదినము స్నాన సమయముల యమునకు అర్ఘ్యము నీయవలెను. మరియు వ్రతాంతమున జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును యమునకు నివేదింపవలెను. యముని పేరుతో దానమియ్యవలెను. అట్లు చేయని వారు పూజాది కర్మలు వ్యర్థములగునని భావం. కావున యమధర్మరాజా, నీకు ఈ విధముగా భాగం నిచ్చు కీర్తిమంతునిపై కోపమును విడువుము. ప్రతిదినము స్నానమున అర్ఘ్యమును, చివరి దినమున జలపూర్ణ కలశమును పెరుగన్నమును భాగముగా గ్రహింపుము. ఇట్లు చేయని వారి వైశాఖ కర్మలు వ్యర్థమై వారు చేసిన పుణ్యపాపములను అనుసరించి నీ లోకమున నుందురు. ధర్మాధర్మములను నిర్ణయించు నిన్ను విడిచి నన్ను మాత్రమే సేవించు నా భక్తులను నా యాజ్ఞానుసారం శిక్షింపుము. వైశాఖ వ్రతమున నీకు అర్ఘ్యము నీయని వారిని విఘ్నములు కలిగించి శిక్షింపుము. కీర్తిమంతుడును నీకు భాగమునిచ్చునట్లు సునందుని వాని కడకు పంపుదును. సునందుడును నా మాటగా కీర్తిమంతునికి చెప్పి నీకు భాగం నిప్పించును అని పలికి శ్రీహరి యమధర్మరాజు అచట నుండగానే సునందుని కీర్తిమంతుని కడకు పంపెను. సునందుడును కీర్తిమంతునకు శ్రీహరి సందేశమును చెప్పి కీర్తిమంతుని అంగీకారమును కొని శ్రీహరి కడకు వచ్చి ఆ విషయమును చెప్పెను. శ్రీహరి ఈ విధంగా యమధర్మరాజు నూరడించి అంతదానం నందెను. బ్రహ్మయును యమునకు చెప్పవలసిన మాటలను చెప్పి జరిగిన దానికి విస్మయపడుచు తన వారితో కలిసి తన లోకమునకు పోయెను. యముడును కొద్దిపాటి సంతోషంతో తన నగరమునకు తిరిగి వెళ్ళెను. శ్రీ మహావిష్ణువు పంపిన సునందుని మాటను పాటించి కీర్తిమంతుడు వాని ఏలుబడిలోని ప్రజలు అందరూ వైశాఖ వ్రతం ఆచరించుచు యమధర్మరాజునకు ప్రతిదిన స్నాన సమయంలో అర్ఘ్యమును, వ్రతాంతమున జలకలశమును, దధ్యాన్నమును సమర్పించుచుండిరి. ధర్మరాజునకెవరైనా అర్ఘ్యమున్నగు వాని నీయచో యమధర్మరాజు వారి వైశాఖ వ్రత ఫలమును గ్రహించును. కావున వైశాఖ వ్రతం ఆరంభించు ప్రతి వారును ప్రతిదినం స్నాన సమయంలో యమునకు అర్ఘ్యం నీయవలెను. వైశాఖ పూర్ణిమ యందు జలకలశమును, దధ్యాన్నమును ముందుగా యమునకిచ్చి తర్వాత శ్రీ మహావిష్ణువు కర్పింపవలెను. అటు తర్వాత పితృదేవతలను, గురువును,
పూజింపవలెను. తర్వాత శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి చల్లని నీరు పెరుగు కలిపిన అన్నమును దక్షిణగల తాంబూలమును ఫలమునంచిన కంచుపాత్రను సద్బ్రాహ్మణునకు పేదవాడగు వానికి నీయవలెను. బ్రాహ్మణుడు తన శక్తికి తగినట్లుగా గౌరవించిన శ్రీహరి సంతోషించి మరిన్ని వివరములను ఇయ్యగలడు. వైశాఖ వ్రతమును ఆచరించు వారిలో భక్తిపూర్ణత ముఖ్యం. వ్రతధర్మములను పాటించినప్పుడు యథాశక్తిగా ఆచరించుట మరింత ముఖ్యం. ఇట్లా వైశాఖ వ్రతమును ఆచరించిన వారు జీవించినంత కాలం అభిష్టభోగములను అనుభవించుచు పుత్రులు పుత్రికలు మనుమలు మనుమరాండ్రు మున్నగు వారితో సుఖముగా శుభలాభములతో నుండును. మరణించిన తర్వాత స్వకుటుంబముగా శ్రీహరి లోకమును చేరును. కీర్తిమంతుడును యథాశక్తిగా వైశాఖ వ్రతమును దానధర్మముల ఆచరించి సకల భోగభాగ్యములను సర్వసంపదలను అనుభవించి తన వారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరును. కీర్తిమంతుని తర్వాత దుర్మార్గుడు నీచుడునగు వేణుడు రాజయ్యను. అతడు సర్వధర్మములను నశింపజేసును. వైశాఖమాస వ్రతాదులను లోపించినవి. ఇందువలన మోక్ష సాధనము సర్వసులభమునకు. వైశాఖ ధర్మం ఎవరికిని తెలియని స్థితిలో నుండెను. పూర్వజన్మ పుణ్యమున్న వారికి మాత్రమే వైశాఖ ధర్మముల యందు ఆసక్తి నిశ్చల దీక్ష శ్రీహరి భక్తి యుండును. అట్టి వారికి ముక్తి ఇహలోక సుఖములు సులభములు తప్పవు. కానీ పురాకృత సుకృతముల వలననే ఇది సాధ్యం సుమా అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను. శృతదేవ మహాముని పూర్వపు మన్వంతరముననున్న వేణుడు దుర్మార్గుడనియు ఇక్ష్వాకు వంశమునకు చెందిన వేణుడు మంచివాడనియు వింటిని. ఈ మాటల వలన కీర్తిమంతుని తర్వాత వేణుడు రాజగునని చెప్పిరి. దీనిని వివరింపుడని అడిగెను. శృతదేవుడును రాజా, యుగములను బట్టి కల్పములను బట్టి కథలు అందరి వారి స్వభావం వేరుగా చెప్పబడి ఉండవచ్చును. ఆ కథలును ప్రమాణములే. మార్కండేయాది మునులు చెప్పిన వేణుడు ఒక కల్పం వాడు. నేను చెప్పిన వేణుడు మరి ఒక కల్పం వాడు. మంచి చెడు కల వారి చరిత్రలను మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకుందుము. అట్లే కీర్తిమంతుని మంచితనము గొప్పతనం తర్వాత వేణుని చెడుతనం దుష్టత మనము గమనింపవలసిన విషయములు సుమా అని పలికెను అని నారదుడు అంబరీషునకు వివరించెను. వైశాఖ పురాణం 18వ అధ్యాయం సంపూర్ణం.